ఇవాళ ఐపీఎల్లో బిగ్ ఫైట్ జరగనుంది. అనూహ్యంగా ప్లే ఆఫ్ రేస్లో నిలిచిన ఆర్సీబీ చెన్నై జట్లతో తలపడనుంది. ఇప్పటికే కోల్కతా, రాజస్థాన్ సన్ రైజర్స్ జట్లపై ఆప్స్కి చేరుకోగా 4వ స్థానం కోసం కాసేపట్లో బిగ్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్లో చెన్నై గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్కు చేరుకోనుంది. ఒకవేళ ఆర్సీబీ ప్లే ఆఫ్కి చేరుకోవాలంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. చేసింగ్ చేస్తే 18.1 ఓవర్లోనే లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా అయితేనే బెంగళూరు ప్లే ఆఫ్కి చేరుతుంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే చెన్నై ప్లే ఆఫ్ చేరుతుంది. ఇక పాయింట్ల పట్టికలో 2వ స్థానంలోకి చేరుకునేందుకు చెన్నై, హైదరాబాద్కు ఛాన్స్ ఉంది. ఇక మరిన్ని డీటెయిల్స్ తేజస్వి అందిస్తారు. తేజస్వి, ఐపీఎల్లో ఇవాల్టి మ్యాచ్ అప్డేట్స్ ఏంటి? రైట్ అనిల్, ది అల్టిమేట్ ఫ్యాన్ ఫెస్ట్ ఫర్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఈరోజు ఆన్ బోర్డ్ అని చెప్పాలి. మెయిన్గా ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ ఇటు సిఎస్కే ఫ్యాన్స్ కానీ బేసిక్గా ఈ రెండు టీమ్స్కి చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా ఇంట్రెస్టింగ్ రైవలరీ అనేది చూస్తుంటాం. అలాంటిది ఈరోజు అసలు ఎవరు ప్లే ఆఫ్స్కి వెళ్తారు అనేది ఎక్కడైతే ఈ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిందో ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ స్టార్ట్ అయింది. అండ్ ఇలాంటి ఒక సిచ్యువేషన్లో వీళ్ళిద్దరు ఉంటారు, ఇద్దరిలో ఎవరు ప్లే ఆఫ్స్కి వెళ్తారు అనే సిచ్యువేషను, ఫైట్స్ ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉంటుంది అని ఎవరు ఊహించలేదు. అండ్ ఆర్సీబీ అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ని క్రియేట్ చేసిందని చెప్పాలి. ఫస్ట్ స్టార్టింగ్లో కంటిన్యూస్గా 7 మ్యాచెస్ ఓడిపోతూ వచ్చి లాస్ట్లో కంటిన్యూస్గా 5 మ్యాచెస్ గెలిచిన ఏకైక ఐపీఎల్ టీమ్గా ఆర్సీబీ ఉంది ప్రస్తుతానికి. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ కొంతవరకు ఫ్లక్చుయేషన్స్ చూపిస్తుంది, కానీ చెన్నై సూపర్ కింగ్స్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయడానికి లేదు. అండ్ వాళ్ళకి చిన్నస్వామి స్టేడియంలో మంచి రికార్డ్స్ ఉన్నాయి. గతంలో చూసుకుంటే ఆర్సీబీ కంటే కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కువ మ్యాచెస్ చిన్నస్వామిలో గెలవడం చూసాం. సో చెన్నై సూపర్ కింగ్స్ని అయితే తక్కువ అంచనా వేయడానికి లేదు. అండ్ అక్కడుంది తలా మాస్టర్ మైండ్ కాబట్టి ఎంఎస్ ధోనీని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఎంఎస్ ధోని చాలా మంచి మాస్టర్ ప్లాన్స్తో వస్తాడు కాబట్టి ఆర్సీబీకి ఇటు సిఎస్కేకి ఇది ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. అండ్ ఈ రెండు టీమ్స్ ఒకటి సెకండ్ ప్లేస్లో ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఫైట్ చేస్తుంటే, ఒకటి కనీసం 4th ప్లేస్లో మేము ప్లే ఆఫ్స్కి ఎంటర్ అయినా చాలు, మేము కప్ కొట్టేస్తాం అనే ధీమాతో కనిపిస్తున్నాయి రెండు టీమ్స్. అండ్ రెండు టీమ్స్ బలాబలాలు చాలా స్ట్రాంగ్ టీమ్సే. ఆర్సీబీ ప్రస్తుతం ఉన్న ఫామ్ అయితే చాలా మంచి ఫామ్. వాళ్ళు కంటిన్యూస్గా 5 మ్యాచెస్ గెలిచి వచ్చారు కాబట్టి ఈ మ్యాచ్ కూడా వాళ్ళు అంతే స్పోర్టివ్ స్పిరిట్తో ఆడతారు. అండ్ సిఎస్కే కొంతవరకు ఆ ఫ్లక్చుయేషన్స్ చూపిస్తోంది. అండ్ వాళ్ళ ప్లేయింగ్ 11 కూడా కన్సిస్టెంట్గా లేదు, ఎక్కడో తడబడుతున్నారు, వాళ్ళ ఓపెనర్సే తడబడుతున్నారు. సో అది ఎక్కడో కొంతవరకు సిఎస్కేకి బ్యాక్ స్టెప్. అండ్ వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ పతిరానా, ముస్తఫిజుర్, మోయిన్ అలీ లాంటి వాళ్ళు ప్రస్తుతానికి మ్యాచ్ని మిస్ అవ్వడం వాళ్ళకి కొంతవరకు అడ్డం వచ్చే లాగా కనిపిస్తోంది. అండ్ ఈరోజు కనుక అందరికీ మెయిన్గా కాన్సన్ట్రేషన్ ఉంది దేని మీద అంటే ఈరోజు వర్షం పడుతుందా, 90% వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఒకవేళ మ్యాచ్ ముందు వర్షం పడితే అది పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే చిన్నస్వామి స్టేడియంలో మంచి టెక్నాలజీ ఉంది, మోటార్స్ ఉన్నాయి, వెంటనే చాలా ఫాస్ట్గా డ్రై చేసేస్తామని గ్రౌండ్ టీం కూడా చెప్పడం జరిగింది. గ్రౌండ్ మెన్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఆ టైంలో వర్షం పడకుండా ఉంటే చాలు అనేది అందరూ కోరుకుంటున్నారు. అండ్ 16 ఓవర్స్ 5 ఓవర్స్ ఇలా ఎండ్ చేస్తే కూడా అది ఆర్సీబీకి కలిసి రాదు. కాబట్టి ఓవరాల్ 40 ఓవర్స్ వాళ్ళు ఆడాల్సిందే. సో ఖచ్చితంగా ఈరోజు ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే వర్షం పడకూడదు అని అయితే చాలా గట్టిగా కోరుకుంటున్నారు. సిఎస్కే అయితే వర్షం పడితే వాళ్ళు ఒకవేళ ఒక్కొక్క పాయింట్ ఇచ్చేస్తే సిఎస్కేకి చాలా ఈజీ అయిపోతుంది. వాళ్ళు 3rd ప్లేస్లో మ్యాక్సిమం ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈరోజు మ్యాచ్లో మనం ప్లేయర్స్ గురించి, ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే ఆర్సీబీలో ఫాఫ్ డు ప్లెసీ మంచి ఫామ్లోకి వచ్చేసాడు. విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు, తను ఆ కన్సిస్టెన్సీ తను చూపిస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా ఎనర్జీ వస్తుంది. రజత్ పటిదార్ మెయిన్గా తను ఫామ్లోకి రావడం ఆర్సీబీకి చాలా అడ్వాంటేజ్ అయింది. తన వల్ల కూడా ఒక రకంగా కంటిన్యూస్గా లాస్ట్ 5 మ్యాచెస్ గెలిచారు ఆర్సీబీ. అండ్ విల్ జాక్స్ ఈసారి ఉండకపోవడం కొంతవరకు వాళ్ళకి డిసడ్వాంటేజ్ అయినా సరే విల్ జాక్స్ ప్లేస్ని ఖచ్చితంగా మ్యాక్స్వెల్ ఈరోజు ఫామ్లోకి వచ్చి ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాడు. ఎందుకంటే ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ని మనం తక్కువ అంచనా వేయలేం, వాళ్ళు నాకౌట్స్లో అలాంటి ఒక పర్ఫార్మెన్స్ చూపిస్తారు. అండ్ మ్యాక్స్వెల్ గురించి మనం గతంలో ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో తను కాలు చెయ్యి పట్టుకుపోయినా సరే ఆ లాస్ట్ వరకు తను పోరాడిన తీరు ఈరోజు కనుక ఆర్సీబీకి ఈ సీజన్ మొత్తం తను ఆడకపోయినా ఈరోజు ఆర్సీబీకి అలాంటి పర్ఫార్మెన్స్ చూపిస్తే ఆర్సీబీ ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతుంది. అండ్ క్యామరూన్ గ్రీన్, లామ్రోర్, దినేష్ కార్తీక్కి ఒకవేళ ఆర్సీబీ ఈ మ్యాచ్ కనుక క్వాలిఫై అవ్వకపోతే దినేష్ కార్తీక్కి ఇదే లాస్ట్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా తను ఐపీఎల్లో ఆడను అని అయితే ఆల్రెడీ
రిటైర్మెంట్ అనౌన్స్ చేసేసాడు కాబట్టి దినేష్ కార్తీక్కి ఈరోజు మంచి ఫేర్వెల్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఈరోజు ఆర్సీబీ ఖచ్చితంగా గెలిచి ఇంకొక మ్యాచ్ ఆడాలని అయితే కోరుకుందాం. అండ్ కరణ్ శర్మ నుంచి బేసిక్గా అంతకు ముందు తను అంత మంచి బ్యాటింగ్ చేస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. కానీ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్లో ఆల్మోస్ట్ లాస్ట్ వరకు తీసుకెళ్లాడు అండ్ తన 6 హిట్టింగ్ కెపాసిటీ ఆ రోజు చూపించాడు. కాబట్టి బ్యాటింగ్ అనూజ్ రావత్, కరణ్ శర్మ వరకు డీకే తర్వాత కూడా కొంతవరకు ఛాన్సెస్ ఉన్నాయని హోప్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ 8-9th వరకు బ్యాటింగ్ లైనప్ ఉంది ఆర్సీబీకి అండ్ స్ట్రాంగ్గా కూడా ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా. అండ్ బౌలింగ్ స్టార్టింగ్లో మనం ఏంటి ఈ బౌలర్స్తో ప్లే ఆఫ్స్కి వెళ్తారా కనీసం అని అనుకున్న పరిస్థితి నుంచి వాళ్లే ప్లే ఆఫ్స్కి తీసుకొచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే సిరాజ్ మంచి ఫామ్లోకి వచ్చేసాడు. మెయిన్గా స్వప్నిల్ సింగ్ని ఎప్పుడైతే టీంలో తీసుకున్నారో అప్పటి నుంచి ఆర్సీబీకి మంచి రోజులు వచ్చాయి అండ్ తన ఆ పవర్ ప్లేలో వికెట్స్ తీసిస్తున్నాడు కాబట్టి అది ఆర్సీబీకి చాలా కలిసి వచ్చింది. అండ్ సిరాజ్ కూడా పవర్ ప్లేలో వికెట్స్ తీస్తున్నాడు. మెయిన్గా లోకీ ఫెర్గూసన్ కొంతవరకు రన్స్ లీక్ చేస్తున్నాడు కాబట్టి తను ఫామ్లోకి వచ్చేస్తే ఈరోజు కొంతవరకు ఈజీ అయిపోతుంది. అండ్ మేబీ అంటే టామ్ కరణ్ ఈరోజు ఏమన్నా తీసుకొస్తారా మ్యాచ్లోకి అనేది కూడా ఒక ఫ్యాక్టర్ నడుస్తోంది. మరి తీసుకొస్తారా లేదా అనే కన్ఫ్యూజన్. కొన్ని మైల్డ్ చేంజెస్తో అయితే ఆర్సీబీ ఈరోజు వస్తుంది. అండ్ విల్ జాక్స్, రీస్టాప్లీ వీళ్ళిద్దరూ లెఫ్ట్ అయిపోయారు వాళ్ళ కంట్రీ కోసం. అండ్ మనం సిఎస్కే విషయానికి వస్తే అజింక్య రహానే, రచిన్ రవీంద్ర వీళ్ళిద్దరూ కన్సిస్టెంట్గా ఆడట్లేదు. ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా సరే అంటే ఓపెనర్స్గా వాళ్ళకు కూడా కొంతవరకు ఆప్షన్ లేదు, కానీ ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా వాళ్ళు ఎక్కువ స్కోప్ చూపించట్లేదు. వీళ్ళ ప్లేస్లో మేబీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళ ప్లేస్లో సమీర్ రిజ్వీన్ తీసుకొస్తారు అనేది అయితే ఒకటి వినిపిస్తోంది. అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఫుల్ ఆన్ ఫామ్లో ఉన్నాడు. డారెల్ మిచెల్ ఫామ్లో ఉన్నాడు కానీ కొంతవరకు తను కూడా ఎక్కడో కన్సిస్టెన్సీ మిస్ అవుతున్నాడేమో అనిపిస్తోంది. ఒక మ్యాచ్లో ఆడుతున్నాడు, ఒక మ్యాచ్లో ఆడట్లేదు. తను కనుక ఆడితే ఖచ్చితంగా చాలా ఈజీ అవుతుంది. శివం దూబే గత 3 మ్యాచెస్గా తను మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. మేబీ T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ అయిన తర్వాత నుంచి తనకి ఎక్కడో ఫామ్ మిస్ అవుతోంది. తను ఖచ్చితంగా ఫామ్లోకి రావాలి శివం దూబే. అండ్ మిచెల్ శాంట్నర్, జడేజా. మిచెల్ శాంట్నర్కి బౌలింగ్ కూడా ఇస్తున్నారు, తన మీద చాలా నమ్మకం పెట్టుకుంటున్నారు. కానీ బ్యాటింగ్ విషయంలో మిచెల్ శాంట్నర్ తన ఇవ్వాల్సిన రన్స్ ఇవ్వట్లేదు. జడేజా కొంతవరకు తన వంతు తన కన్సిస్టెన్సీ అటు బ్యాట్తో ఇటు బౌలింగ్తో చూపిస్తున్నాడు. అండ్ ఎంఎస్ ధోని లాస్ట్లో వచ్చి తన వరకు తను 6-4లతోనే లీడ్ చేస్తున్నాడు. రన్స్ అయితే చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే తీక్షణ, సిమర్జిత్ సింగ్, తుషార్ దేశ్పాండే, జడేజా, మిచెల్ శాంట్నర్కి ఇస్తారా లేదా అనేది ఒకటి కన్ఫ్యూజన్. అండ్ శివం దూబేకి ఏమన్నా బౌలింగ్ ఇస్తారా, కొన్ని మధ్యలో ఒక 2 ఓవర్స్ అలా చూసాం కాబట్టి వీళ్ళందరూ చాలా బౌలింగ్ విషయంలో చాలా వెనకబడి ఉన్నారు. ఎందుకంటే పతిరానా ముస్తఫిజుర్ మంచి స్టార్ట్ ఇచ్చారు సిఎస్కేకి. అండ్ దీపక్ చాహర్ కూడా ఇంజూర్ అయి ఉన్నాడు. వీళ్ళందరూ లేకపోవడం సిఎస్కేకి ఒక రకంగా బ్యాక్ ఫుట్ పడేలా చేస్తోంది. కానీ ఈరోజు యూనిట్గా మేబీ తలా వర్సెస్ కింగ్ మనం ఈరోజే లాస్ట్ చూస్తాము. ఇంకా తర్వాత ధోని రిటైర్ అయిపోతాడు కాబట్టి అవుతాడు అని అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మేబీ ఇదే లాస్ట్ మ్యాచ్ కాబట్టి అందరి యాంటిసిపేషన్ చాలా ఉంది. అండ్ ఈరోజు ఏ టీం వెళ్తుందా అనేది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆర్సీబీకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు వర్షం పడకుండా ఉంటే. సో ఓవరాల్గా ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికైతే చాలా టఫ్ ఫైట్ ఉంది. క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఈరోజు ఖచ్చితంగా మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వాలని ఎవరు కోరుకోరు కాబట్టి ఎవరు ప్లే ఆఫ్స్కి వెళ్ళినా ఎంటర్టైన్మెంట్ అయితే పక్కా. అనిల్ రైట్ తేజస్వి, థ్యాంక్ యూ.